కూలేశ్వరరావు చెప్పేటోడు. మరి ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి 3 ఏళ్ళు అయింది. చుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాలే, చుక్క నీళ్లు గోదావరిలో లిఫ్ట్ చేయలే. మరి ఈరోజు దేశంలోనే అత్యధికంగా మనం వరి పండిస్తున్నాం కదా, ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ కళ్ళ ముందరనే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తగ్గినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న మన ఆయన తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు ఎంత పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలో ఆయన మనకు లెటర్లు రాస్తారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటది. వెనకటితోడు చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువයි. ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా. నువ్వు ఉండకపోయినా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇవాళ మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధి చేయడమే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేసి ఆనాడు రేషన్ కార్డు ఇయ్యే ముఖం లేదు మీకు. ఇవాళ 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రంగన్న ఇప్పుడే చెప్తుండు, ఓ ఊర్లో వెళ్ళి రేషన్ కార్డులు ఎవరికైనా లేవా అంటే అందరూ ఉన్నాయని చేతులు ఎత్తిరట. ఇవాళ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనోడే లేడు. ఎవరున్నా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇంటికి ఇచ్చినాం. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే 1,25,000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక్క 2.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో, ఇంకొక 1,00,000 హైదరాబాద్ నగరంలో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అంటే దాదాపుగా 8 లక్షల ఇండ్లు ఇవాళ మనం మంజూరు చేసినాం. పేదోళ్లను ఆత్మ గౌరవం పెంచడానికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను మనము నిర్మించి పేదలకు ఇస్తున్నాం. రైతు రుణమాఫీ 20,616 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు చేసినాం. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఆడబిడ్డలకు ఈ రోజు 0 వడ్డీతో 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ బస్సుల యజమానులను చేసినాం. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి ఈ రోజు ప్రభుత్వం నిధులు చెల్లించింది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే నిరుద్యోగ యువకులకు 67,716 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో మిగతా ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నాం. ఇవాళ ఆనాడు మీరు విధ్వంసం చేస్తే ఈనాడు కష్టపడి వికాసం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీ అసూయ, మీ పగ, మీ ద్వేషం మా మీద చూపించండి, తెలంగాణ ప్రజల మీద కాదు. 10 ఏళ్లు మీరు ఒక దశాబ్ద కాలం, ఒక శతాబ్దానికి సరిపోయే విధ్వంసం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అందుకే ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది, 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా, వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది, తెలంగాణ ప్రజలు నమ్మకం, విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి రోజుకు 18 గంటలు కష్టపడి ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, మీరందరూ కూడా నాలాగనే వ్యవసాయ కుటుంబం నుంచి
మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సమస్యలు వస్తే పారిపోతామా? సమస్యలు చూసి ఆత్మహత్య